నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHL హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లైపోమాస్ అంటే కొవ్వుగడ్డలు. ఈ కొవ్వుగడ్డలు ఎక్కడొస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అనే దాని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము. లైపోమాస్ కొవ్వుగడ్డలు అనేవి శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు, ఎక్సెప్ట్ అరచేతులు మరియు కాళ్ళలో తప్ప శరీరంలో ఏ భాగంలో అయినా సరే ఈ లైపోమాస్ అనేవి రావచ్చు. ఇవి చాలా వరకు చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి, అంటే ఒక చిన్న గోటీ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఒక ఫుట్బాల్ సైజ్ అంత పెద్దగా కూడా పెరగవచ్చు. ఇవి 90% వీటితోటి ఎటువంటి నొప్పి అనేది ఉండదు అండ్ ఇది ఎటువంటి ఇబ్బంది కలగజేయదు. కాబట్టి చాలా మంది వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నొప్పి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే ఈ లైపోమా అనేది చుట్టుపక్కల ఉన్న నరం మీద ప్రెస్ అయినప్పుడు మాత్రమే దాని వల్ల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది తప్పితే మామూలుగా ఇవి స్వతహాగా నొప్పి అనేది ఏవి క్రియేట్ చేయవు. ఇవి సైజ్ ఎక్కువగా పెరిగి చర్మం బాగా స్ట్రెచ్ అయిపోయి స్ట్రెచ్ అవ్వలేని సిచ్యువేషన్స్ లో నొప్పి అనేది కూడా మనం చూడవచ్చు. ఇవి శరీరంలో ఎక్కడైనా ఉంటాయి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి, టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఎటువంటి నొప్పి అనేది ఉండదు. ఫ్రీగా మనం చర్మం కింద అటు ఇటు మూవ్స్ కూడా చేయవచ్చు. చాలా వరకు ఈ లైపోమాస్ ని మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి 1-2 ఉండొచ్చు, కొంతమందికి ఏకంగా 50-60 లైపోమాస్ కూడా శరీరం మీద ఉండొచ్చు. ఇవి మనము కంపల్సరీ ఒకసారి డాక్టర్ తో ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చిన్న సైజ్ లైపోమాస్ అంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ లైపోమాస్ ఉంటే వాటిని ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎటువంటి మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. కానీ లైపోమాస్ కి మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ అంటే 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సైజు ఉన్నప్పుడు, జాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు, లేకుంటే ఆ లైపోమా వల్ల నొప్పి అనేది స్టార్ట్ అయినప్పుడు, అక్కడ ఉన్న స్కిన్ అనేది కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యి అక్కడ నొప్పి అనేది ఏర్పడుతున్నప్పుడు, ఆర్ లైపోమా కొవ్వుగడ్డ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ గా పెరగడం అనేది జరుగుతున్నప్పుడు కంపల్సరీ వాటికి సర్జరీ అనేది అవసరము. ఇది సర్జరీ చేసి కంప్లీట్ గా అక్కడ ఉన్న లైపోమా అనేది కంప్లీట్ గా తీసేసి దీనికి హిస్టోపాథాలజీకి పంపించాల్సి వస్తుంది, అంటే దాని పరీక్షకు పంపించాల్సి వస్తుంది. లైపోసార్కోమా అనే కండిషన్ ఉంటుంది, అంటే ఒక క్యాన్సరస్ కండిషన్ ఉంటుంది. అది చాలా రేర్, బట్ అది కూడా సేమ్ లైపోమా లానే ఉంటుంది. కాబట్టి ఏదైతే పెద్ద సైజు లైపోమాస్ ఉన్నా, నొప్పి ఉన్నా సరే దీనికి కంపల్సరీ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోస్ట్ కామన్ గా ఫోర్ హెడ్ మీద ఉండే లైపోమాస్ చూడడానికి వికారంగా కనిపించడము, మరియు చేతుల మీద ఉన్న లైపోమాస్ వికారంగా కనిపించడము, లేదా జాయింట్ దగ్గర ఉన్న లైపోమాల వల్ల చేతులు సరిగ్గా మూవ్ చేయలేకపోవడము, లేదా ఆ జాయింట్ సరిగ్గా మూవ్ చేయకపోవడము, అలాంటి ఇబ్బందుల వల్ల చాలా మంది దీన్ని తీయించుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇవి చిన్న సైజులో ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ అవి సైజ్ పెరుగుతున్నా, నొప్పి స్టార్ట్ అయినా, లేదా ఇబ్బందులు కలిగిస్తున్నా, లేదా చూడడానికి వికారంగా కనిపిస్తున్నా కంపల్సరీ వీటిని సర్జరీ అనేది చేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ సర్జరీ అండి. జస్ట్ ఒక 2-3 hours లోనే మీరు సర్జరీ చేయించుకొని. థ్యాంక్ యూ.